డ్రగ్స్ వీటికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోమని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడైనా సరే గుండాయిజం రౌడీయిజం పూర్తి స్థాయిలో అణిచివేయమని, ఎక్కడా కూడా సంఘ వ్యతిరేక శక్తులు రౌడీలు గుండాలు ఏదైతే ప్రజల మధ్యలో ఉన్నటువంటి స్థలాల మధ్యస్థాల విషయంలో సివిల్ డిస్ప్యూట్ విషయంలో జోక్యం చేసుకుంటే సహించవద్దని, వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పని పూర్తి స్థాయిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గంజాయి డ్రగ్స్ రౌడీజాన్ని అణిచివేయాలని చెప్పని ప్రత్యేకంగా పోలీసుల్ని కోరేదానికి ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నగర రూరల్ డిఎస్పీలు అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే సీఐలతో ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది. పోలీసులకి స్థానిక శాసనసభ్యుడిగా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఈ యొక్క గంజాయి డ్రగ్స్ వ్యతిరేకంగా తీసుకునే చర్యలు విజయవంతం అవుతాయి. అందుకు స్థానిక శాసనసభ్యుడిగా నేను గాని, అన్ని రాజకీయ పార్టీలు గాని, స్వచ్ఛంద సేవా సంఘాలు గాని, ప్రజా సంఘాలు గాని, సమాజంలో సమాజ హితం కోసం పనిచేసే ప్రతి వ్యక్తి సహకారం తీసుకుందాం. పూర్తి స్థాయిలో మేము కూడా సహకరిస్తాం. ఎక్కడికక్కడ ప్రజల భాగస్వాములు చేస్తాం. పోలీసు యంత్రాంగం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరటం జరిగింది. ఇప్పటికే జిల్లా ఎస్పీ గారు, ఈ జిల్లాలో ఎస్పీగా పనిచేస్తున్నటువంటి కృష్ణకాంత్ గారు, జిల్లా ఎస్పీ గారు ఈ యొక్క గంజాయి మీద, డ్రగ్స్ మీద, రౌడీజం మీద, ఈ యొక్క ప్రైవేట్ సైన్యాల మీద, ఏదైతే అరాచకవాదుల మీద కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎస్పీ గారు తీసుకున్నటువంటి చర్యలకి పూర్తిగా స్థానిక శాసనసభ్యుడిగా సంఘీభావం ప్రకటిస్తూ ఇంకా కఠిన చర్యలు తీసుకోమని కూడా పోలీసు అధికారులని కోరటం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రజలు కూడా నేను మనం చేస్తూ ఉన్నా, మీ భాగస్వామ్యం కూడా ఇందులో ఉండాలా. ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ యూనిట్ల వల్ల మన బిడ్డలు అనేక రకాలుగా సర్వనాశనం అవుతూ ఉన్నారు. దయచేసి ఏదైతే మొత్తం కూడా ప్రజలు కూడా ఇందుకు భాగస్వామ్యం పోలీసు యంత్రాంగానికి సహకరించాలా. ఎక్కడైతే ఈ యొక్క గంజాయి, ఎక్కడైతే డ్రగ్స్ యూనిట్లు వినియోగంలో ఉన్నాయో నేరుగా పోలీసు యంత్రాంగానికి గాని, ఎమ్మెల్యేగా నాకు గాని తెలియజేస్తే మీ పేర్లు ఎక్కడా కూడా చెప్పబడవు, అత్యంత గోప్యంగా ఉంచుతాయి. మరీ ముఖ్యంగా మీడియాను కూడా కోరుతా ఉన్నా, ఎలక్ట్రానిక్ మీడియాని, ప్రింట్ మీడియాని, సోషల్ మీడియాని, ఈ డ్రగ్స్ గంజాయికి వ్యతిరేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేపట్టే ప్రత్యేక కార్యక్రమాన్ని, రూరల్ నియోజకవర్గంలో డ్రగ్స్ రహిత, గంజాయి రహిత నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఏదైతే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి అటు పోలీస్ యంత్రాంగానికి, స్థానిక ఎమ్మెల్యేగా నాకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి ప్రజలను కూడా కోరుతున్నాను.